మణిపూర్లో అన్నదమ్ముల్లా కలిసుండే కుకీ నాగా తెగల మధ్య కొన్నాళ్లుగా వైషమ్యాలకు బీజం పడింది. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాతనే మణిపూర్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మణిపూర్లో ఉన్న తెగల మధ్య వైషమ్యాలను పెంచి పోషించారు. దాంతో మతాల మధ్య చిచ్చు పెట్టే బీజేపీ అక్కడ తన వైషమ్య రాజకీయాలకు పదును పెట్టింది. ఇదే సమయంలో హింసను ప్రేరేపించడం వెనుక సీఎం బీరన్ సింగ్ హస్తముందనే ఆరోపణలు వచ్చాయి. వీటికి సంబంధించి ఆడియోలు ఇటీవల లీక్ కావడం సంచలనం రేపింది. వీటికి సంబంధించి ఫోరెన్సిక్ నివేదికను అందించాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మొత్తానికి అన్ని రకాలుగా బీరన్ సింగ్ ని పొలిటికల్ రౌండప్ చేయడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఢిల్లీకి వెళ్లిన బీరేన్ సింగ్ బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. దేశంలో ఎప్పటికీ మర్చిపోలేని దారుణమే మణిపూర్ ఇష్యూ. మణిపూర్ రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా మార్చి నేటికి కూడా భారతీయులు మర్చిపోలేని ఒక చేదు అనుభవంగా చేశారు. 250 మందికి పైగా చనిపోయిన ఒక విషాదం నేటికి 22 నెలలు అవుతున్నా సరే చల్లారని వర్గపోరు, మత కుల విభజనతో రాష్ట్రాన్ని అంధకారం చేసిన వైషమ్యాలు, 70,000 మందిని రోడ్డుపాలు చేసిన దౌర్జన్యాలు, ఒకరి మీద ఒకరు పడి కర్కశంగా చంపుకునేటువంటి దౌర్భాగ్యాలు, చర్చీలు గుడులు దేవాలయాలు పడగొట్టిన మతోన్మాదాలు, ఆడపిల్లల్ని నగ్నంగా ఊరేగించి గుంపులుగా పాడు చేసిన రాక్షసత్వం, ఇలా 1, 2 కాదు, మణిపూర్ దారుణాలు అనేకం. దేశం మాత్రమే కాదు అంతర్జాతీయంగా కూడా మాట్లాడుకుంటున్నవే. అలాంటి మణిపూర్ రాష్ట్రంలో ఈ అలజడి వర్గపోరు నేటికి కూడా చల్లారలేదు. ఇప్పుడు మణిపూర్ సీఎం బైరెన్ సింగ్ రాజీనామా చేశాడు. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఎంతమంది అడిగినా చెయ్యమన్నా చెయ్యని ఒక సీఎం ఇప్పుడెందుకు రాజీనామా చేశారు? అకస్మాత్తుగా రాజీనామా చేసి తప్పుకోవడం ఏంటి? అప్పుడు ఈ పరిస్థితులను బట్టి రాజీనామా అనే ఒక డ్రామా చేసి లెటర్ని చించేసుకొని మరలా పీఠమెక్కాడు. అలాంటి డ్రామా తర్వాత ఇప్పుడు నిజంగా రాజీనామా పత్రాన్ని సమర్పించాడు. అయినా సరే కొత్త వ్యక్తిని ఎన్నుకునే వరకు కూడా ఈ సీఎంఏ, ఈ బైరెన్ సింగే మరలా సీఎంగానే కొనసాగుతున్నాడు. ఆ రాష్ట్రంలో జరిగిన మణిపూర్ అల్లర్లు, ఆ దాడులు సీఎంగా చేసిందేమీ లేదు, అడ్డుకున్నది లేదు, శాంతింపజేసే ప్రయత్నాలు చేయలేదు. పొలిటికల్గా కూడా వర్గాల వారీగా విడిపోయారు. ఇంకా చిత్రం ఏంటంటే శాంతింప చేయకపోగా వైరుమ్యాలు రెచ్చగొట్టే పనులే చేశారు. అంత జరుగుతున్నా, రాష్ట్రం దహనమవుతున్నా, నగ్నంగా ఆడపిల్లల్ని ఊరేగించి రేపులు చేస్తున్న బీజేపీ కానీ ప్రధానమంత్రి మోడీ కానీ అసలు నోరు మెదపకపోవడం, అసలు నోరు మెదపలేదు. కనీసం ఆ రాష్ట్రం ఇండియాలో ఉందని రెస్పాండ్ అవ్వాలని గుర్తు చేసుకోలేదు. గోద్రా అల్లర్లు, గుజరాత్ అల్లర్లు, ఉత్తరప్రదేశ్ అల్లర్లు సక్సెస్ అయ్యాయి, కానీ మణిపూర్ అల్లర్లు మాత్రం సక్సెస్ కాలేదని మౌనంగా ఉన్నారా? లేదా అసలు కీ పాయింట్ ఇంకేదైనా ఉంది అంటారా? అదే అర్థం కాలేదు మోడీ ఇప్పటికే మౌనంగా ఎందుకున్నారు అని. అసలు ఏంటో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. సీఎంగా ఉన్నటువంటి బీజేపీ సీఎం అయిన ఈ బైరెన్ సింగ్ ఇప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం ఏముంది? డిసెంబర్లోనే చేయాల్సినటువంటి రాజీనామా ఈ ఢిల్లీ ఎలక్షన్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత తెలివిగా బైరెన్ సింగ్ ఇప్పుడు రాజీనామా చేశాడు. అయితే ఈ రాజీనామా వెనక కథ ఏంటి? అసలు డిసెంబర్లో దొరికినటువంటి ఒక ఆధారం, ఈ మణిపూర్ అల్లర్ల వెనక ఉన్నటువంటి కుట్రదారులు ఎవరు, పాత్రదారులు, సూత్రధారులు ఎవరు అని ఆరా తీస్తే రాజకీయ నాయకులే ఉన్నారు. దానిలో ఇప్పుడు బయటకు వచ్చింది మహాభయంకరమైన విషయం ఏంటంటే, ఆ సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి దీంట్లో ఇమిడి ఉన్నాడు అంటే నమ్ముతారా? ఇతర రాష్ట్రాల రాజకీయాల గురించో ఇతర రాష్ట్రాల పనుల గురించో మనం ఎప్పుడు మాట్లాడుకోలేదు, కానీ మణిపూర్ అల్లర్లు ఎంత రాష్ట్రాన్ని తగలబెట్టినంతగా ఉన్నాయి. అలాంటి బీభత్సాన్ని, అలాంటి నరకాన్ని సృష్టించిన వ్యక్తులు ఎవరు? రీసెంట్గా బైరెన్ సింగ్ మాట్లాడిన ఆడియో టేప్ ఒకటి బయటకు వచ్చింది. మొత్తం 5 పార్ట్స్ ఉన్నాయి, 5 టేప్స్ అట. వాటిని బట్టి కుకీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ అని చెప్పి ఒక ట్రస్ట్ ఉంది, కోహర్ అనేటువంటి ఒక సంస్థ, అలాగే 10 మంది కుకీ ఎమ్మెల్యేలు కలిసి సుప్రీంకోర్టులో ఈ ఆడియో టేప్లను తీసుకువెళ్ళి పిటిషన్ వేస్తే అక్కడ త్రిసభ్య ధర్మాసనం ఈ ఆడియో టేప్లు నిజమా కాదా అని నిర్ధారించడానికి ఖచ్చితమైన ప్రమాణిక కావాలని చెప్పి ల్యాబ్స్కి పంపించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను బట్టి ప్రశాంత్ భూషణ్ అనేటువంటి ఒక న్యాయవాది ట్రస్ట్ ల్యాబ్ని ఆశ్రయించాడు. ప్రభుత్వాలు, గవర్నమెంట్ సహితం కూడా ఈ ట్రస్ట్ ల్యాబ్ని నమ్ముతారు. న్యాయస్థానాలతో సహా ఈ ట్రస్ట్ ల్యాబ్ని ఉపయోగించుకుంటారు, నమ్ముతారు.
ప్రైవేట్ ల్యాబే అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు న్యాయవాది అయిన ఎంఎన్ వెంకటాచార్య అధ్యక్షతన ఏర్పాటు చేయబడినటువంటి ఒక నమ్మకమైన విశ్వసనీయమైన ప్రయోగశాల అది. సిబిఐ కానీ సిఎఫ్ఎస్ఎల్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ధృవీకరించుకోవడం కోసం ఈ ట్రూత్ ల్యాబ్నే సంప్రదిస్తారు. ట్రూత్ ల్యాబ్ నివేదికలే ఆధారం చేసుకుంటారు. సుప్రీంకోర్టు కూడా చాలా కేసెస్లో ఈ ట్రూత్ ల్యాబ్ నివేదికలే అంగీకరించింది కూడా. అలాంటి ట్రూత్ ల్యాబ్ని ఆశ్రయించి ఈ ఆడియో టేప్స్ని పంపిస్తే ఆ ల్యాబ్ ఈ ఆడియో టేప్లను ల్యాబ్లో టెస్ట్ చేసే 93% మ్యాచ్ అయింది. బైరన్ సింగ్ మాటలు ఇవి 93% మ్యాచ్ అయ్యాయి. డిస్టర్బెన్సెస్ నాయిస్లతో సహా చాలా క్లియర్గా నివేదిక ఇచ్చారు. జనవరి 22వ తారీఖున ఈ రిపోర్ట్ సుప్రీంకోర్టుకు అందించారు. మణిపూర్ మరియు కేంద్ర ప్రభుత్వం తరపున ఒక ఎస్జి మెహతా అనేటువంటి న్యాయవాది ఉన్నాడు. ఈ న్యాయవాది ఇక్కడ టెస్ట్ ల్యాబే కాదు సిఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లో కూడా మళ్ళీ దీన్ని టెస్ట్ చేయడానికి అవకాశం ఇవ్వమని టైం అడిగాడు. అలా ఈ ఫారెన్సిక్ ల్యాబ్లో ఆ ఆడియో టేప్లు ఇంకా పరిశీలిస్తున్నారు. మరుసటి వాయిదా మార్చి 24వ తారీఖు. ఈ కేసు అనేది కోర్టులో ఇంకా పెండింగ్లో ఉండగానే సీఎం రాజీనామా చేశాడు. అలా వాయిదాలు తిప్పినా, తప్పించేసినా లేదా దొరికిపోయినా కూడా తప్పించుకుపోయినా సరే ఆశ్చర్యం లేదు. ఎన్నో అకృత్యాలు, మానభంగాలు చేసిన బీజేపీ లీడర్లే దులుపుకుని దర్జాగా తిరుగుతున్నారు. ఎనీవే, ఆ టేపులో ఆడియో రికార్డులో మణిపూర్లో హింసలు జరిగే టైంలో ఈ మెయితీలు ఎవరైతే ఉన్నారో ఈ మెయితీలకు ఆయుధాలు దొంగిలించుకునే వీలు కల్పించండి అని, అడ్డుకోకండి అని, హింస జరగనీయండి అని, అలాగే ఇంకొక టేపులో అసలైన యుద్ధం చేసేది నేనే అని ఇలాంటి కొన్ని టేప్లు అనేవి దొరికాయి. అవి ఖచ్చితంగా ఈ ట్రూత్ ల్యాబ్ ప్రకారం 93% బైరన్ సింగ్ మ్యాచ్ అవ్వడం అనేది జరిగింది. అప్పట్లో అనుకున్నారు సివిలియన్స్ దగ్గర ఆయుధాలు ఎందుకున్నాయి, ఆ ఆయుధాలు ఎక్కడివి, ఎవరిచ్చారు, అసలు ఆ టైంలో ఆయుధాలు వారికి ఎక్కడివి అని చాలామంది క్వశ్చన్ చేసుకున్నారు. సీఎం అయ్యుండి సీఎం ప్లేస్లో ఉండి ఒక్కరి పక్షాన ఒకరికి మాత్రమే ఆయుధాలు ఇవ్వటం, హింసను ప్రేరేపించటం, గొడవల సమయంలో సైలెంట్గా ఉండటం, గిరిజనులు కూకీల మీద పక్షపాత ధోరణితో వ్యవహరించటం నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. సీఎం ప్లేస్లో ఉండి అలా చేసినా కూడా 2 సంవత్సరాలు ఇతనే సీఎంగా కొనసాగాడు. అది నిజమో కాదో తెలియదు కానీ అది నిజమైనా కూడా మార్చే అవకాశాలు, కొట్టుపడేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ నిరూపించబడినా కూడా దర్జాగా తిరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్లాన్ ప్రకారం ఇప్పుడు రాజీనామా చేశాడు. రాజీనామాకి ముందు అమిత్ షాని, నడ్డాని కూడా కలిసి వారు చేయమంటేనే చేశాడు రాజీనామా. సో మొదటిది బీజేపీ మాస్టర్ స్ట్రాటజీ ఇది. రెండోది లీక్ అయిన ఆడియో రికార్డింగ్స్ అవి ప్రాణాల మీదకు తెచ్చే అవకాశం ఉంది అని. మూడవది సీఎం మీద అవిశ్వాస తీర్మానం. అవును, మణిపూర్ సీఎం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ అసెంబ్లీ సెషన్లో ఈ సమావేశాల్లో సీఎం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి సీఎంని తొలగించాలి అని చూసే లోపే ఈయన రాజీనామా చేశాడు బైరన్ సింగ్. బీజేపీ మెజారిటీ ఎక్కువ అయినా ఆడియో రికార్డింగ్ బయటకు రావడం, ప్రభుత్వ విధానాల వలన బీజేపీ ఎమ్మెల్యేల్లో కూడా విభజన వచ్చేసింది. అలా బీజేపీ మిత్రపక్షాలు కూడా 2023లో కూకీల మీద దాడులను ప్రోత్సహించి మెయితీలకు సపోర్టుగా ఉండడం బట్టి కూకీ పీపుల్ అలియన్స్ అని చెప్పి అప్పుడు ఈ బీజేపీ నుంచి విడిపోయింది, తప్పుకుంది. 2024లో ఎన్పీపీ నేషనల్ పీపుల్ పార్టీ కూడా బీజేపీ నుంచి బయటకు వచ్చేసింది. ఇప్పుడు 2025లో కూడా జనతాదళ్ అది కూడా బయటకు వచ్చేసింది. అలా బీజేపీ వీక్ అయిపోయింది. అయినా కూడా రాజకీయం చేసి గట్టి పట్టుబడితే బీజేపీ గెలిచే అవకాశం కూడా లేకపోలేదు, ఉంది. బట్ బీజేపీ వీక్ అయ్యి అవిశ్వాస తీర్మానం తీసుకురావడానికి సిద్ధపడింది కాంగ్రెస్. ఎలాగూ పరువు పోయింది, బీజేపీ తలెత్తుకోలేకుండా అయిపోతుందేమో అని రాజీనామా చేశాడా, లేదా ఆడియో ఫుటేజ్లు ప్రూవ్ అయ్యి ఈయనకి ఏదైనా శిక్ష పడుతుంది అని బయటకు వచ్చేసాడా, లేదా దీని మీద మాస్టర్ స్ట్రాటజీ ఏమైనా ఉందా అనేది మీరే చెప్పాలి. విచిత్రం ఏంటంటే రాజీనామా చేసి కూడా కొత్త ముఖ్యమంత్రిని నియమించేంత వరకు కూడా మళ్ళీ ఆయనే కొనసాగుతారని బీజేపీ నిర్ణయించింది, ఆయనే కొనసాగిస్తుంది. ఏదేమైనా ఇది ఎందుకు ముఖ్యమంటే రాజకీయాలలో ఇలాంటి అవాంతరాలు, రాష్ట్ర ప్రజల పరిస్థితి నేటికి కూడా అక్కడ సమాధానం లేదు. నేటికి కూడా వర్గపోరు నడుస్తూనే ఉంది, కుల మత భేదాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి, జాతుల మధ్య విద్వేషాలు ఉన్నాయి, రాష్ట్రం వెనుకబడిపోయింది, ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయి, చాలామందికి నివాస స్థలాలు లేవు. ముఖ్యంగా కూకీ ప్రజలు, గిరిజన ప్రజలు భయంగా బ్రతుకుతూ ఉన్నారు. ఒక రాష్ట్రం అలా అల్లకల్లోలం అయిపోయింది. ఇది ఒక్కచోటే కాదు, గుజరాత్లో గోద్రా అల్లర్లు కానీ, ఉత్తరప్రదేశ్లో మైనారిటీల మీద అల్లర్లు కానీ, ఇలా ప్రతి చోట ఉన్నాయే. అలా వర్గపోరు, కులం మతం ఆధారంగా విభజించే పాలకులు ఉన్నంతకాలం దేశం ఇలానే ఉంటుంది.
మణిపూర్ దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. విభజన రాజకీయాలు, కులమత కల్మషాలతో ఉంటే ప్రజలు రాక్షసులుగా మారిపోతారు, అంధత్వంలో బ్రతుకుతారు. ఇలా మణిపూర్ లానే ఇతర రాష్ట్రాలు కూడా తయారవుతాయి, దేశం కూడా నాశనమైపోతుంది. కులభేదాలు, మతోన్మాదమే రాజకీయ అస్త్రాలుగా వాడి ప్రతి చోట ఇలాంటి విభజన రాజకీయాలు చేస్తున్న వారిని చూస్తూ, ఇలాంటి విభజన రాజకీయాలు చేస్తున్న వారిని చూస్తూనే ఈ కాలం గడిచిపోతుంది. అలానే దేశం పరిస్థితి ఉంది. ఎన్నో అల్లర్లు చూసాం, ఎన్నో రాజకీయాలు చూసాం, కానీ కేవలం ఒక ఉన్నత స్థానంలో, ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒకవైపే మాట్లాడి పక్షపాతిగా ప్రవర్తించి ఇలా యుద్ధాన్ని, హింసను ప్రేరేపించేటువంటి పరిస్థితిని ఏనాడూ చూడలేదు. అలాంటి పరిస్థితిని నేడు మణిపూర్లో చూస్తున్నాం. ఆ ఆడియో టేప్లో ఏముంది, అది నిజమా లేదా ఆయనకు వ్యతిరేకంగా వస్తుందా, సపోర్ట్గా వస్తుందా తెలియదు. జడ్జిమెంట్ ఏమొస్తుందో కూడా మనకు తెలియదు. కానీ ఇప్పటి వరకు పరిష్కరించే మార్గం కానీ, శాంతిపరిచే మార్గాలు కానీ, వారికి సొల్యూషన్ ఇచ్చే మార్గాలు కానీ, అసలు ఆ రాష్ట్రాన్ని బాగు చేసే ఉద్దేశం కానీ ఎక్కడైనా కనిపిస్తుందంటే ఎక్కడా కనిపించడం లేదు. అదే విచిత్రం. ఇది ఒక ఎగ్జాంపుల్గా మాత్రమే చెబుతున్నాం. ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనప్పటికీ ఇలాంటి వర్గపోర్లు, కులమత విభేదాలతో నడిచే రాజకీయాల వలన దేశం విచ్ఛిన్నమైపోతుంది. దానికి మణిపూర్ ఎగ్జాంపుల్. సో రాజకీయం వెనక, అలాగే ఆడియో టేపుల వెనక ఉన్నటువంటి అంశం ఇది. దాని గురించి వివరణ అడిగారు కాబట్టి ఈ వివరణ అంతా నేను మీకు అందిస్తున్నాను. ఇంకా మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. ఈ విషయాన్ని లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోలు మీకు రావడానికి అవకాశం ఉంటుంది. మరొక అద్భుతమైన మంచి టాపిక్తో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.